హలో అండి, వెల్కమ్ టు సీతా సీను వ్లాగ్స్. మేము వచ్చి ఉలోపాలకు వచ్చినామండి. ఈ టెంపుల్ చూడండి, కావలికి నెల్లూరుకి మధ్యలో ఉంది ఈ ఉలోపాల టెంపుల్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ స్టోన్ దగ్గర కొబ్బరికాయ కొట్టేది. ఫస్ట్ అయితే ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు, కేవలం అమ్మవారిని మాత్రమే పూజించేవాళ్ళు. ఇక్కడ గుడి కూడా లేకుండా ఉండేది. ఫస్ట్ అక్కడ చూపిస్తున్నారు కదా, అమ్మవారిని మాత్రమే పూజించేవాళ్ళు. తర్వాత రీసెంట్గా ఇక్కడ గుడిని కట్టడం జరిగింది. అటు చుట్టుపక్కలంతా అడవి మధ్యలో ఇక్కడ కట్టున్నారు. దీని చుట్టుపక్కల అవతల సైడు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మేము వచ్చే టయానికి టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు. నేను లోపలికి పెట్టి మరీ వీడియో తీస్తున్నాను మీకోసం, మీకు చూపించాలని. అక్కడ చూడండి, చిన్న ఇల్లు ఉంది కదా, అక్కడ కూర్చో ఉన్నాము. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, రెస్ట్ తీసుకుందామని. ఎండకు ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ వచ్చి బోరింగ్ ఇదైతే పనిచేయటం లేదు. చాలా కాలమైంది ఇలాంటి బోరింగ్ చూసి నేను. అందరు కుళాయిలే కదా ఈ మధ్యకాలం అంతా, అప్డేట్ అయిపోయారు. ఇక్కడ చూడండి, మళ్ళా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది పెద్ద టెంపుల్, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. లోపల అయితే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పైన మాత్రం చాలా పెద్ద విగ్రహం. ఆ కనిపించేది ఉంది కదా, అది ఆశ్రమము, ఆంజనేయ స్వామి ఆశ్రమము. ఆ అవతల సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చూడండి, 4 వైపులా అమ్మవారి బొమ్మ వేసున్నారు ఈ టెంపుల్కి చుట్టుపక్కల. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది ఇంకో ఆశ్రమము. అక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభంలో, అది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ పూజలు చేస్తున్నారు ప్రజెంట్. అమ్మవారికి ఎదురుగ్గా జిల్లేడు చెట్టు, వేప చెట్టును కూడా పెట్టున్నారు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే ఏం టెంపులే లేదు. దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి చూడండి, పెద్దగా, ఎంత పెద్ద విగ్రహం అంటే అసలు చూస్తేనే కన్నులు సరిపోవట్లేదు, అంత బాగా అనిపిస్తుంది. అక్కడ కనిపించే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఫేమస్ అండి. చూడండి ఎంతమంది యాత్రికులు వచ్చేసి ఉన్నారో. అక్కడ చాలామంది వచ్చి ఉన్నారు. అక్కడే ఫుడ్ వండుకుంటున్నారు, వాళ్ళు తింటున్నారు. చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. ఫ్రంట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, అటు సైడ్ చూడండి అడవుల్లో, ఆ పక్కనంతా అడవులు, ఈ పక్కన వచ్చి టెంపుల్. ఒకే దగ్గర అమ్మవారి టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్. ఆశ్రమం కూడా అక్కడే ఉంది ఈ ప్లేస్. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా విజిట్ చేయండి. చూడండి, మీకు ఆంజనేయ స్వామి ముఖం సైడ్ చూపించాలి అని అంటే దగ్గరికి వెళ్ళాలి. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, కానీ అయితే ఆటోల నుంచి వస్తా మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, అలా ఉంది విగ్రహము. చాలా బాగుంటుంది దగ్గరికి వెళ్తే. నేను ఎప్పుడు వెళ్ళినా స్పెషల్గా ఫీల్ అవుతాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.